హలో వ్యూయర్స్, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ వీడియో గురించి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మెడికల్ టెర్మినేషన్ కిట్. ఈ కిట్ అనేది మెడికల్ షాప్స్లోనూ లేదు వేరే సిస్టర్స్ ద్వారా కానీ తీసుకుని పేషెంట్స్ డాక్టర్స్కి చూపించుకోకుండా కన్జ్యూమ్ చేసేసుకుంటున్నారు. సో ఈ కిట్ తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ రాకుండా బాధపడుతూ ఉంటారనమాట. కానీ కొంతమంది కపుల్స్ ఏంటంటే, మేడం మేము ఎప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు, లేదు మాకు ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చిన ప్రెగ్నెన్సీని ఎవరికి చూపించకుండా ఎంటీపీ కిట్ యూజ్ చేయడం ద్వారా పోగొట్టుకుంటూ ఉంటారనమాట. సో వీటికి ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మీరు తెలుసుకోగలిగితే రైట్ ట్రీట్మెంట్ రైట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది మంచిది. ఓకే, ఎంటీపీ కిట్ మనంతటి మనమే తీసుకోకూడదు, కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్తోనే తీసుకోవాలి. వీటికి ఏంటి ప్రాబ్లం? ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత గర్భాశయంలో బేబీ అతుక్కుని ఉండొచ్చు, లేదు ఫెల్లోపియన్ ట్యూబ్స్లో అతుక్కుని ఉండొచ్చు. అది కనీసం స్కాన్ చేసుకోకుండా మనం ప్రెగ్నెన్సీ కిట్ తీసుకున్నట్లయితే ఎంటీపీ కిట్, కొంతమందికి సివియర్ బ్లీడింగ్ అయిపోయి ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సెకండ్, కొంతమంది ఆడపిల్లలకి మామూలుగానే హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ కిట్ తీసుకున్న తర్వాత హెవీ బ్లీడింగ్ అయిపోవడము, ఎవరికి చెప్పకపోవడం ద్వారా ఏంటంటే హిమోగ్లోబిన్ బాగా తక్కువ అయిపోవడం ద్వారా బ్లడ్ ఎక్కించుకోవాల్సిన పరిస్థితి అవన్నీ ఉంటాయన్నమాట. ఇది కంపల్సరీ డాక్టర్ సూపర్విజన్లో జరగాల్సింది. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ హాస్పిటల్. అండ్ ఎలా తీసుకోవాలని కూడా డాక్టర్ అడ్వైస్తోనే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎంటీపీ కిట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మీరంతటి మీరే తీసుకుంటే కొన్నిసార్లు ముక్కలుగా గర్భసంచిలో బేబీ అనేది రిటైన్ ప్రొడక్ట్స్లో మిగిలిపోతుంది. ఈ రిటైన్ ప్రొడక్ట్స్ ఉండడం ద్వారా ఏంటి అంటే గర్భాశయంలో అతుకులు కానీ, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ కానీ, దీని మూలంగా ట్యూబులు క్లోజ్ అయిపోవడం కానీ జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఎంటీపీ కిట్ అనేది చాలా సేఫ్గా వాడుకోవాలి. ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో డాక్టర్ గైడెన్స్లో వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వర్స్.